హల్లెలూయా. మరొకసారి ఆరాధన కూడా వచ్చిన ప్రభు బిడ్డలందరికీ హృదయపూర్వక ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనలో కూడిన ప్రతి బిడ్డను నా దేవుడు మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము, నీవు కనిపించని రోజునా ఒక క్షణముక యుగముక మారిదే, నీవు కనిపించని రోజునా ఒక క్షణముక యుగముక మారిదే, నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండెనే, నీవు నడిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండెనే, యుగ యుగాల తలపు మది నిండెనే, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీతుర కరుణాయనే, నీవు మాట్లాడని రోజునా నా కనులకు నీతుర కరువాయినే, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చి బయలాయనే, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చి బయలాయనే, నీ సన్నిధి పచ్చిక బయలాయనే, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు వరుని కవిచ్చేయు వేళ నా తలపుల పంట పండునే, నీవు వరుని కవిచ్చేయు వేళ నా తలపుల పంట పండునే, వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువరే, వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువరే, యుగ యుగాలు నన్నేలు పొందువరే,
యుగ యుగాలు నన్నే పొందువనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామము ఘననీయము విశ్వమంత నీ నామము ఘననీయము విశ్వమంత నీ నామము ఘననీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ స్పంద నీవే కదా పాడుదమ్మా విశ్వమంత నీ నామము ఘననీయము విశ్వమంత నీ నామము ఘననీయము విశ్వమంత నీ నామము ఘననీయము విశ్వమంత నీ నామము ఘననీయము నీ నామము గణనీయము నీ నామము గణనీయము విశ్వమంత నీ నామము నీ నామము విశ్వమంత ఘననీయము ఘననీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామము ఘననీయము విశ్వమంత నీ నామము ఘననీయము విశ్వమంత నీ నామము ఘననీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా హల్లెలూయా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమస్వరూపి యేసయ్యా నీకే స్తోత్రాలు ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచి నడిపించి తోడై ఉన్న విధానం బట్టి నీకే స్తోత్రాలు అల్పుడను అభాగ్యుడైన నన్ను నీ ప్రజలు ఎదుట మరొకసారి నిలబెట్టిన విధానం బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా మీరు నాతో మాట్లాడండి అయ్యా నువ్వు ఒక్క మాట మాట్లాడితే చాలు తండ్రి నా జీవితం ప్రయోజనకరంగా మారుతుంది ప్రార్థన చేద్దాం ఎవరికి వారు దేవా మీరే సహాయం చేసి మహిమ మీరు పొందుకోండి నన్ను నీ ఆత్మతో నింపండి నా నోటని బలమైన మాటలు ఉంచండి వాక్యము ధారాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి వాది క్రియలన్నీ లైమగునుగా కని ప్రార్థిస్తున్నా నీ శైలిలో నీ స్థాయిలో మీరు మాత్రమే మాట్లాడి మహిమ పొందుకోమని కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు శ్రేష్టమైన ప్రయోజనకరమైన మాటలు మీరు మాట్లాడుతున్న విధానం బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క మధ్యాహ్న వేళ కూడా నేనే తగ్గుతూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమేన్ హల్లెలూయా అది బబులోను సామ్రాజ్యాన్ని నెబుకద్నెజరు అనే రాజు పరిపాలిస్తున్న దినాలు ఆ బబులోను సామ్రాజ్యాన్ని నెబుకద్నెజరు అనే రాజు పరిపాలిస్తున్న ఆ కాలంలో దానియేలు షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ దేశానికి కొనిపోబడిన దినాలవి ఆ దేశానికి దానియేలు అతని స్నేహితులైన షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఆ దేశంలోనికి కొనిపోబడిన దినాలలో దానియేలు జీవితంలో
అనేక సంఘటనలు జరిగాయి. ఆ జరిగిన సంఘటనలో ఒక దినాన ప్రాముఖ్యంగా దానియేలు జీవితంలో ఒక ప్రాముఖ్యమైన సంఘటన జరిగింది. అదేంటంటే, ఆ దేశాన్ని, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజరు, ఆ చక్రవర్తికి ఒక కళ అనేది వచ్చింది. కళ వస్తే ఆ కళ కానిన ఆ రాత్రి వేళ ఆ రాజు భయపడ్డాడు, కలవరం చెందాడు. ఆ కళను బట్టి చాలా భీతిల్లి కృంగిపోతూ తనలో తాను వేదన చెందుతున్న దినాలు ఆ దినం, ఆ రాత్రి అలాగే గడిచిపోయింది. ఉదయాన్నే ఆ చక్రవర్తి ఏం చేశాడంటే, ఆ రాజ్యంలో ఉన్న శకునగాండ్రును, జ్ఞానులందరినీ, జ్యోతిష్యులను, పంచాంగం చెప్పేవారిని, అదేవిధంగా మాంత్రికులందరినీ పిలిచాడు. పిలిచి, నాకు ఒక రాత్రి ఒక కళ వచ్చింది, ఆ కళ ద్వారా నేను చాలా భయపడ్డాను, కలవరం అనేది నేను చెందాను, నెమ్మది లేని పరిస్థితిలో నేనున్నాను ఈ క్షణాన. మీరంతా మహాజ్ఞానులు, మీ జ్ఞానానికి సాటి అయిన వారు ఎవరు లేరు అని ఆ దేశంలో ప్రాముఖ్యమైన జ్ఞానులందరినీ పిలిచి, శకునగాండ్రును, జ్యోతిష్యులను, పంచాంగం చెప్పేవారిని, మాంత్రికులందరినీ తన రాజ్యానికి, తన రాజకోటలోనికి చేర్చుకున్న సమయం అది. అందరినీ పిలిపించుకుని ఆ నెబుకద్నెజరు ఏం చెప్తున్నా అంటే, నేను చాలా భయపడిపోతున్నా, నేను కలవరముతో ఉన్నా, రాత్రి ఒక కళ వచ్చింది, కానీ ఆ కళను నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు. మీరంత మహాజ్ఞానము కలిగిన బిడ్డలు కదా, నాకు వచ్చిన కళను మీరు తెలియచేయండి, ఆ కళ భావాన్ని మీరు నాకు చెప్పండి అని ఆ దేశంలో ప్రముఖమైన వ్యక్తులందరినీ పిలిచి అడుగుతున్న సందర్భం అది. ఆ సందర్భంలో మహాజ్ఞానులు అని పిలువబడుతున్న వారంతా చేతులెత్తేసిన పరిస్థితి. వారంతా అంటున్నారు కదా, అయ్యా నువ్వు కళ కంటం ఏంటి, ఆ కళను మర్చిపోవటం ఏంటి, ఆ కళ, నువ్వు కనిన కళ మాకెలా తెలుస్తుంది, ఒకవేళ నువ్వు కళ గుర్తుంటే కళ చెప్పు, ఆ కళకు భావం మేం చెబుతామని మహాజ్ఞానముతో ఉండిన బిడ్డలంతా అట్టి విధమైన సమాధానం చెప్పారు. కానీ రాజుకేమో ఆ కళ మర్చిపోయాడు. ఒక పక్కేమో హృదయం అంతరంగములో ఆవేదన, హృదయములో కలవరముతో నిండిపోయి భయముతో నిండిన ఆ క్షణంలో రాజు ఇక మహాకోపంతో నిండిపోయాడంట. మహాకోపంతో నిండిపోయి రాజు ఏం చేశాడు, అధికారులను పిలిచి ఈ దేశంలో ఉన్న మహాజ్ఞానులని పిలువబడుతున్న శకునగాండ్రును, జ్ఞానులు, జ్యోతిష్యులు, పంచాంగకర్తలు, మాంత్రికులు అందరూ నాకు కళ వస్తే ఆ కళను వివరించలేని పరిస్థితిలో ఉన్నారు అని రాజు కోపాగ్నికి వారు బలైపోయి రాజు ఒక శాసనాన్ని తెచ్చాడంట. ఒక చట్టాన్ని తీసుకువచ్చి, మన దేశంలో, మన రాజ్యంలో ఇలాంటి పంచాంగకర్తలు, జ్యోతిష్యులు, జాతకాలు చెప్పేవారు ఎవరు ఉండకూడదని ఒక చట్టాన్ని తీసుకొచ్చి వారందరినీ చంపేయమని ఒక శాసనం తీసుకొచ్చిన సందర్భంలో అధికారులంతా ఈ జ్యోతిష్యం చెప్పేవారిని, చేతి రేఖలను చూసి వారి యొక్క జాతకాలను చెప్పేవారిని, పంచాంగకర్తలందరినీ, శకునగాండ్రు, జ్ఞానులను పిలువబడుతున్న ప్రతి బిడ్డను చంపాలని వారు యోచిస్తూ, వారు ఎక్కడ కనపడతారా వారిని చంపేద్దామన్న తిరుగుతున్న సందర్భములో వారికి కనపడ్డాడు ఈ దానియేలు. దానియేలు కలవరం చెందాడు. నన్ను చంపేస్తారా, నేనేం తప్పు చేశాను, నాకెందుకు ఈ పరిస్థితి వచ్చిందని తన దగ్గరికి చంపడానికి వచ్చిన అధికారిని ప్రశ్నిస్తూ ఉండగా అధికారి చెప్తాడు ఏమనంటే, మా రాజుకి రాత్రి ఒక కల కన్నాడు మా రాజుగారు. ఆ రాజు కన్న కలను మర్చిపోయాడు. కానీ ఎవ్వరు మహాజ్ఞానులని పిలుచుకుంటున్నా ఎవ్వరు ఆ కళను మర్చిపోయిన ఆ కళ ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు.
ఇక మా రాజుకు కోపం వచ్చేసింది, చంపేయమన్నాడు అని ఆ మాటను దానియేలుకు చెప్తూ ఉండగా దానియేలు అంటాడు, ఆ చంపడానికి వచ్చిన అధికారితో అంటాడు, అయ్యా నాకు కొంత సమయం ఇవ్వయ్యా, నన్ను ముందుగా నీ రాజు దగ్గరికి తీసుకువెళ్ళు, నీ రాజు దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళు, నీ రాజు ముందు నన్ను నిలబెట్టు, నేను నీ రాజుతో మాట్లాడాలయ్యా ముందుగా అని అధికారితో చెప్పినప్పుడు ఒక పక్కేమో మహా కోపముతో ఆ రాజు శత్రువులందరినీ, ఆ పంచాంగకర్తలను, జ్ఞానులన్నీ అందరినీ చంపాలని ఆయన ఉండగా ఈయనేమో భయం అనేది చెందక ఎక్కడ చంపుతాడో అనే ఒక ఆలోచన అనేది లేకుండా ఈ దానియేలు వెళ్ళి చంపటానికి వచ్చిన అధికారితో అంటున్నాడు, నన్ను మాత్రం తీసుకువెళ్ళి నీ రాజు ఎదుట నిలబెట్టవా, చాలు నీ రాజుతో నేను మాట్లాడతాను అంటున్నాడు. తీసుకుని వెళ్ళి నిలబెట్టాడు. ఆ దానియేలు రాజుతో మాట్లాడుతున్నాడు, అయ్యా నాకు కొంత సమయం ఇవ్వయ్యా, నేను నీవు కనిన కలను, కలభావాన్ని నేను వివరిస్తాను అని చెప్తే ఒకంతగా రాజు ఆలోచించాడు, ఏంటి అందరేమో పారిపోతున్నారు, ఈయనేమో ఎదురుగా వచ్చి నిలబడ్డాడు ఏంటని ఆ రాజు ఆశ్చర్యపడిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరేమో పారిపోతున్నారు, కానీ దానియేలేమో దాక్కోలేదు, దానియేలేమో కనిపించకుండా పారిపోలేదు. కానీ దానియేలు ఏం చేశాడంటే, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే, అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియచెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బ్రతిమలాడుతున్నాడంట. హల్లెలూయా. అందరూ పారిపోయారు, కానీ ఈ కొనిపోబడిన దానియేలు మాత్రము ధైర్యముగా వెళ్ళి రాజు ఎదుట నిలబడి, నాకు కొంచెం సమయం ఇవ్వయ్యా, నీ కలను, నీ కలభావాన్ని నేను తెలియచేస్తానని రాజును బ్రతిమలాడుకుంటున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దానియేలులో ఉన్న ధైర్యము ఏమిటి? ఒక పక్క అందరూ పారిపోయారు, ఎవరికి కనపడకుండా, ఆ రాజుకు కనపడకుండా. కానీ దానియేలులో ఉన్న ధైర్యము మాత్రం ఒకటే, నేను ఆరాధిస్తున్న నా దేవుడు నాతో ఉన్నాడు, నేను పూజిస్తున్న నా దేవుడు నాతో ఉన్నాడు, నేను ప్రార్థించే నా దేవుడు నాతో ఉన్నాడు, ఎలాగైనా ఆ కళను నాకు తెలియచేస్తాడు, ఆ కళ భావాన్ని నాకు తెలియచేస్తాడు అనే ధైర్యము మాత్రమే దానియేలులో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కార్యము చేయగలిగిన శక్తిమంతుడు, సమర్థుడు, నేను ఆరాధిస్తున్న నా యేసయ్యని ఒకటే ఆలోచించి ధైర్యముగా దానియేలు రాజు ఎదుట నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు అంతగా ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే దానియేలులో ఉన్న ప్రార్థన వల్లనే ఆ ధైర్యం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో ఎప్పుడు నిలబడతానే ఉండేవాడు దానియేలు. ఎప్పుడు వంగిపోలేదు, ఎప్పుడు నీరసించలేదు, ఎప్పుడు నిలబడుతూ ఉన్న ఆ దానియేలు, ఆ నిలబడే ప్రార్థనలో నిలబడే ఆ శక్తే ఆ రాజు ఎదుట నిలబడినట్లుగా ప్రార్థన చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థించే బిడ్డగా నువ్వు మారగలిగితే నీ శత్రువుల ముందు నువ్వు నిలబడగలవు, ధనవంతుల ముందు నువ్వు నిలబడగలవు, అనేక మంది రాజుల ఎదుట నువ్వు నిలబడగలవు, చక్రవర్తుల ఎదుట నువ్వు నిలబడగలవు. అందరూ పారిపోయారు, కానీ ప్రార్థననే ఆయుధముగా మలచిన దానియేలు మాత్రం ఒక పక్క చంపుతాడన్న భయం అనేది లేకుండా దానియేలు మాత్రం వెళ్ళి రాజు ఎద్దు నిలబడి బ్రతిమిలాడుకుంటున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మనలను దేవుని యొద్దకు సమీపంగా తీసుకువస్తుంది. ఆ ప్రార్థన వల్లనే మనము ప్రతికూలంగా ఉన్న ప్రతి సమస్యను అనుకూలంగా మనం మార్చుకోగలుగుతామన్న విషయాన్ని ఈ మధ్యాహ్నం వేళ మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అక్కడ చూస్తే ప్రతికూలమైన పరిస్థితి, ఎవరు నిలవజాలని పరిస్థితి, కానీ దానియేలు చేసిన రోజుకు 3 చేసిన ప్రార్థనే
ప్రతికూలతలో నుండి అనుకూలతలోనికి అడుగులు వేయనట్లుగా కృప చూపింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుట నిలబడగలిగే ఏ వ్యక్తి అయినా, దేవునిలో నిలబడగలిగి ప్రార్థించే ఏ వ్యక్తి అయినా, మీ ముందు ఎంత శత్రువు మీ ముందు నిలబడినా నువ్వు పారిపోక ధైర్యంగా నిలబడతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున మనం పారిపోతున్నామంటే ప్రార్థన అనే జీవితము, ప్రార్థనలో నిలబడలేని పరిస్థితిలో మనం ఉన్నాము కనుకనే ఆ శత్రు పన్నుతున్న పన్నాగాలలో నుండి మనం పారిపోతూ వాటిని ఎదిరించలేని ఆ యొక్క బిడలంగా మనము పారిపోతున్న బిడలంగా మనం ఉన్నాము. ఈ మధ్యాహ్నం వేళ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, దానియేలులో ధైర్యం ఎలా వచ్చిందంటే అతను దినానికి చేసే ముమ్మారు ప్రార్థన వల్లనే ఆ ధైర్యము కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ దానియేలు రాజీ పడలేదు, ప్రార్థనలో ఎక్కడ రాజీ పడలేదు. దానియేలు అపవిత్రమైన రాజభోజనము భుజించకుండా, దానియేలు ఎక్కడ రాజభోజనం చేస్తే నేను అపవిత్రుడని అవుతానని ఆ రాజభోజనం భుజించకుండా దేవుని సన్నిధిలోనే ముమ్మారు ప్రార్థనలో పెనుగులాడుతూ ఉండటం వల్లనే దానియేలుకు అంత శక్తి కలిగినదని మధ్యాహ్నం వేళ నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున నీకు ధైర్యం అనేది ఉందా? ఈరోజున దానియేలు వలె నిలబడే ధైర్యం అనేది నీకు ఉందా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజున ప్రార్థన జీవితం అనేది లేదు కనుకనే మనము ధైర్యము లేని బిడలుగా, పారిపోతున్న బిడలుగా మనం ఉన్నాం. కానీ ఏ బిడలైతే ప్రార్థనా జీవితంతో అడుగులు ముందుకు వేస్తారో ఆ బిడల జీవితాల్లో ఎటువంటి శ్రమలైనా, సుడిగుండాలైనా, కలవరాలైనా రాని వారు ధైర్యంగా నిలబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అనేకమైన పరిస్థితులను బట్టి నువ్వు భయపడిపోతున్నావు. చిన్న చిన్న బలహీనతలకే నువ్వు భయపడిపోతున్నావు. దానియేలులో ఉన్న ధైర్యం అనేది నీలో కొంచెమైనా లేకుండా నువ్వు భయపడిపోతున్నావు. చిన్న చిన్న కలవరాలకే, చిన్న చిన్న ఆ యొక్క అనారోగ్య పరిస్థితులకే, చిన్న చిన్న సమస్యలకే నువ్వు భయపడిపోతున్న దినాలు ఉన్నాయేమో. కానీ నీకు ధైర్యం కావాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందంటే నువ్వు ప్రార్థించుట ద్వారానే ఆ ధైర్యం అనేది నీకు కలుగుతుంది. ఆ ప్రార్థించే బిడ్డగా నువ్వు, ప్రార్థనా వీరుడిగా నువ్వు మారగలిగితే ఎంతటి శత్రువు ముందైనా ఆ దానియేలు నిలబడిన ఆ శక్తి, సామర్థ్యము, ఆ కృప ఎలాగూ దానియేలుకు వచ్చిందో నువ్వు కూడా ప్రార్థన చేయగలిగితే నీ యొక్క శత్రువుల ముందు నువ్వు ధైర్యంగా నిలబడతావు. నీ అధికారుల ముందు నువ్వు ధైర్యంగా నిలబడతావు. నీ యొక్క రాజుల ముందు, నీ చక్రవర్తుల ముందు నువ్వు ధైర్యంగా నిలబడతావని ఈ మధ్యాహ్నం వేళ నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన లేదు కనుకనే మనం ఇలా కృంగిపోతున్న బిడ్డలుగా ఉన్నాం. దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా నిలబడ్డాడు. కనీసం మనం ఒక పోలీసు వస్తేనే మనం ఆడే ముందు ధైర్యంగా నిలబడలేని పరిస్థితి. ఎందుకు మనం పిరికి వారముగా ఉన్నాం? ఎందుకు పిరికి వారంగా మనం ఉన్నాం? ప్రార్థన మనలో లేదు కనుకనే మనం పిరికి వారిగా మనం ఉన్నాం. మధ్యాహ్నం వేళ ప్రార్థన మనకు ధైర్యాన్ని ఇస్తుందని నేను మీకు అందరికీ తెలియచేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఏలి అనే ఒక భక్తుడు ఉంటాడు. ఏలి అనే ఒక దైవజనుడు ఉంటాడు. అతడు బహుశక్తిమంతుడు. ఏలియా యెజెబెలు రాణిని భయపెట్టినవాడు. బయలు ప్రవక్తలను ఏలియా భయపెట్టినవాడు. అంతేకాక అతను ఎంత శక్తివంతుడంటే ఆకాశం నుండి అగ్నిని ఏలియా తెచ్చినవాడు. అలాంటి పరిస్థితుల్లో ఆ దైవజనుడు యెజెబెలు రాణి తన ప్రవక్తలందరినీ చంపుతున్న పరిస్థితుల్లో కూడా ఏలియా భయపడక తన సేవ తాను చేసుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆ రోజుల్లో ఏలియా రోషంగా దేవుని సేవ చేసినట్లు మనం చూస్తాం. అలాంటి ఏలియా దైవజనుడు ఒకానొక దినాన వెళ్ళి
అహాబు రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా నిలబడి ఆయన ఏం మాట్లాడుతున్నా అంటే, నేను యెహోవా సన్నిధిని నిలబడి మాట్లాడుతున్నాను, 3.5 సంవత్సరాలు ఈ దేశంలో మంచైనను వర్షమైనను పడదని నేను మాట్లాడుతున్నాను అని. ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అసలు ఏలియాకి? ఒక రాజు ముందుకు వెళ్ళి 3.5 సంవత్సరాలు వర్షం పడదు, మంచు కురవదంటే ఆ రాజు తన కత్తి తీసి పొడిచేస్తాడేమో అన్న భయం ఏలియాకుందా? లేదు. ఆ మాటలు అసలు చెప్పొచ్చా? 3.5 సంవత్సరాలు వర్షం పడదు, మంచు కురవదు అంటే ఏ రాజైనా ఊరుకుంటాడా? ఊరుకోడు. కానీ ఏలియాలో ఉన్న ధైర్యము ఏంటంటే, రాజు ముందుకు వెళ్ళి ధైర్యముగా నిలబడి మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా సన్నిధిని నిలబడి నేను మాట్లాడుతున్నాను. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము ఈ సంవత్సరంలో చాలండి, మళ్ళీ చదువుతున్నాను. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయుడైన తిష్బీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలులో అటువంటి ధైర్యం ఉంది. ఆ చక్రవర్తి యొద్దకు వెళ్ళి నిలబడ్డాడు. కానీ ఏలియా కూడా ఒక ధైర్యవంతుడే. ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ఏలియా రాజు యొద్దకు వెళ్ళి ధైర్యంగా నిలబడి, యెహోవా సన్నిధిని నిలబడి మాట్లాడుతున్నాను, ఈ సంవత్సరాలలో మీకు వర్షం పడదని. అంత దమ్ము ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది ఏలియాకి? అతను చేసే ప్రార్థన వలన మాత్రమే ఏలియా అంత ధైర్యవంతుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా మంచి ప్రార్థనా పరుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలా ఎదుగుతూ ఉంటే నువ్వు ఎవరి దగ్గరైనా నిలబడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే నువ్వు ఎవరి ముందైనా ధైర్యంగా నిలబడి నువ్వు చెప్పగలుగుతావు ఏ విషయాన్ని. రోజున ధైర్యము చాలని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే ప్రార్థన అనేది లోపముగా ఉందని ఈ మధ్యాహ్న వేళ మీకు గుర్తు చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన లేమి వలన మాత్రమే, లేమి వల్ల, ప్రార్థన లేని జీవితాల వల్ల మనం అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం. అనారోగ్యం అనేది ఎందుకు వస్తుంది? ప్రార్థన లేకపోవటం వల్ల. కలవరాలు ఎందుకు వస్తున్నాయి? శత్రువు మనల్ని ఎందుకు భయపడుతున్నాడు? ప్రార్థన లేకనే. ఈరోజున ఆందోళన, ప్రతి బిడ్డ జీవితంలో ఆందోళన ఎందుకు మొదలవుతుంది? ప్రార్థన లేకనే. ఈరోజున ప్రతి చిన్న చిన్న సమస్యకు కృంగిపోతున్న బిడ్డలంగా ఉంటున్నాం. ఎందుకు? ప్రార్థన లేకనే. వీటన్నింటికి పరిష్కారం ధైర్యం అనేది మనకు ఒకటి కావాలి. ధైర్యం అనేది కావాలంటే మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రార్థనా పరుడుగా నేను మారాలి. ఒక ప్రార్థనా పరుడుగా నువ్వు మారాలి. ఒక ప్రార్థన యోధురాలుగా నువ్వు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మారగలుగుతావో నీ రాజుల ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడుతావు. నీ చక్రవర్తుల ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడుతావు. నీ కుటుంబంలో నువ్వు ఒక ధైర్యంగా నిలబడుతావు. నీ సేవకుల ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడుతావు. ఏ అపాయమైన నువ్వు భయపడవు. నువ్వు ప్రార్థించే బిడ్డగా నువ్వు మారగలిగితే ఆ ధైర్యాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోజున ప్రభువు కూడా ఒక మాదిరిని మనకు చూపించాడు. ప్రభు, మనం ఆరాధిస్తున్న ప్రభు ఏం చేశాడు? ఆయన భూమి మీద సశరీరుడుగా సంచరిస్తున్న దినాలలో అంట పగలంతా సేవ చేసుకున్నట, రాత్రంతా ప్రార్థనలోనే ఉండేవాడంట. హల్లెలూయా. ఆయన ఒక మాదిరిని మనకి చూపించాడు. రాత్రంతా ప్రార్థన చేసే బిడ్డలు ఎవరైనా ఉన్నారా? కనీసం రోజుకు 1 గంట అయినా ప్రార్థన చేసే బిడ్డలు ఉన్నారా?
ఉంటారు. రోజున ప్రార్థనే మన ప్రతి పరిస్థితిని మార్చేది. ఎవరి ముందు నువ్వు నిలబడినా, ఈ అధికారి ముందు నువ్వు నిలబడినా నీ సమస్యకు జవాబు అనేది రాదు. ఈ రోజున ప్రతి పరిస్థితిని మార్చేది ప్రార్థన అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ, ఇది మొదలుకుని ఒక ప్రార్థన పరుడుగా నువ్వు మారాలి. ఆమేన్. నువ్వు ఒక ప్రార్థన యోధురాలిగా నువ్వు మారాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రోజున ఓటమి పాలవుతున్నాం. ఏ పని తలపెట్టినా ఓటమి 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 అనేది మనం చవిచూస్తున్నామంటే మనలో ఏ లోపం ఉంది? ప్రార్థన అనేది ఒక లోపముగా ఉంది. ప్రార్థించే ప్రతి బిడ్డ విజయ పదహాన నడిపించబడతాడు. ప్రార్థించే ఏ బిడ్డ ఏ పని తలపెట్టినా ఇక అపజయం అనేది ఉండదు. ఏ పని ఆరంభించినా ఆ పనిలో దేవాది దేవుడు సహాయకుడుగా ఉండి ప్రగతి పదాన్ని నడిపించుకుంటూ ఎక్కలేని ఉన్నత స్థలాల మీదకి ఎక్కించుకుంటూ నా దేవుడు తీసుకుని వెళ్తాడు. రోజున ఓటమి చెందుతున్నావంటే, నీ ఉద్యోగాలలో, వ్యవసాయాలలో, వ్యాపారాలలో ఓటమి చెందుతున్నావంటే ప్రార్థించలేని బిడ్డలుగా సంఘముగా మనం ఉన్నామనేది మనం మధ్యాహ్నం వేళ గుర్తు ఎరిగి మన జీవితాలను సరిచేసుకుంటే దేవాతి దేవుడు మనకు ధైర్యం అనుగ్రహించి అనేకులు ఎదుట మనలను నిలబెట్టగలిగిన శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా జీవితం అనేది కావాలి. దానియేలు ఎవరు ఎదుట నిలబడ్డాడు? దానియేలు రాజు ఎదుట నిలబడ్డాడు ధైర్యంగా. ఎందుకు నిలబడ్డాడు? అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? అతడు చేసే దినానికి ముమ్మారు చేసే ప్రార్థన వల్ల మాత్రమే దానియేలు ధైర్యాన్ని పొందుకోగలిగాడు. ఏలీయా అహాబు రాజు దగ్గర నిలబడ్డాడు. యెహోవా సన్నిధిని నిలబడుతున్నానని ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఏలీయా ప్రార్థన పరుడు కాబట్టి అంత ధైర్యంగా వెళ్ళి నిలబడ్డాడు. ఈరోజున నువ్వెవరు ఎదుట నిలబడలేని పరిస్థితి, కృంగిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఈ మధ్యాహ్నం వేళ ప్రభు మాట్లాడుతున్నాడు ఏమిటంటే, ప్రార్థించి చూడు, నీ కార్యములు, ఆయన కార్యములన్నీ నీ పట్ల ఆయన సఫలం చేస్తాడు. ప్రార్థించకుండా ఎంతకాలం ఉండినా నువ్వు అలాగే ఉంటావు. ప్రార్థనలో ఆ జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని నువ్వు ఆరంభించు. దేవుని కార్యాలు కొద్ది దినాలలోనే, నువ్వు రానున్న కొద్ది దినాలలోనే దేవుడు ఆ ఉపకారాలు, మేలులు అనేవి నువ్వు చూస్తావు. అదేవిధంగా మూడో వ్యక్తిని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో దావీదు అనే ఒక చిన్నవాడు ఉన్నాడు. దావీదు గొల్యాతును చంపడానికి ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు. అక్కడున్న సైన్యమేమో పారిపోతుంది, రాజు సైన్యం అంతా. కానీ చిన్నవాడు, బలహీనుడు, ఎందుకు పనికిరాని దావీదు మాత్రం ఆ గొల్యాతును నేను చంపుతానని గొల్యాతును చంపటానికి ఎంతో ఆశతో ఆయన యొద్దకు పరిగెత్తుతున్న బిడ్డగా దావీదు ఉన్నాడు. ఎలా వచ్చింది దావీదుకి ఆ యొక్క ధైర్యం? దావీదు దినానికి ఎన్నిసార్లు ప్రార్థించేవాడు? 7 సార్లు దావీదు ప్రతిరోజు ప్రార్థించే అలవాటు దావీదుకుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంచి అలవాటు వల్లనే చిన్నవాడైన దావీదు గొల్యాతును చంపటానికి తొందరపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. రోజున ఖండబలము లేదు, భుజబలము లేదు దావీదులో. కానీ దావీదుకున్న ధైర్యం ఏమిటంటే, నా ప్రభువు నాతో ఉన్నాడు, ఈ యుద్ధములో శత్రువును చంపటానికి నాకు శక్తిని సమకూరుస్తాడని దావీదు చేసే ఆ ప్రార్థన వల్ల ఆ ధైర్యాన్ని పొందుకుని గొల్యాతును చంపటానికి దావీదు వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడిచ్చిన ధైర్యము. హల్లెలూయా. మనుషులు ఇచ్చిన ధైర్యము కాదు దావీదుకి, అది దేవుడిచ్చిన ధైర్యం. నేను చేసే ప్రార్థన ఏది వ్యర్థముగా పోదు. ఆ ప్రార్థన నాకు కాపుదలగా ఉంటుంది. ఆ ప్రార్థనే
ఈ యుద్ధంలో నాకు విజయాన్ని అనుగ్రహిస్తుంది, ఆ గొలియాతును చంపడానికి నాకు సహాయం చేస్తుంది ఆ ప్రార్థనని దావీదు యోచించాడు. తలంచి ఆ ప్రార్థన వల్ల దావీదు చేసిన ప్రార్థనే ఆయుధంగా పట్టుకుని గొలియాతు మీదకి వెళ్ళి ఒకే ఒక్క రాయితో గొలియాతును చంపినట్లుగా చూసాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంది? ధైర్యం అనేది లేని బిడ్డలుగా మనం ఉన్నాం. కానీ బలహీనులు, ఎందుకు పనికిరాని వారు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ ధైర్యమును తెచ్చుకుని శత్రువులను ఓడించినట్లుగా మనం ఉన్నాం. ఈ రోజున నీవు నేను కూడా శత్రువును ఓడించాలంటే మనకున్న ఆయుధం ఒకటే, అది కేవలము ప్రార్థన అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది సమస్యలు వస్తే ఈ రోజున ఈ సమస్య నాకే ఎందుకు వచ్చింది, సమస్యలో ఉండే బదులు నేను చచ్చిపోవాలి అన్న ఆలోచనలు కూడా చాలామందిని ఏలుబడి చేస్తాయి. కానీ ఆలోచనలన్నీ విరమించుకుని ఏడవటం మానేసి నీ కుటుంబీకుల ఎదుట, నీ బంధువుల ఎదుట, నీ యొక్క అధికారుల ఎదుట, నీ ఇరుగు పొరుగు ఇంటి వారి ఎదుట ఏడుస్తున్న బిడ్డగా నువ్వు ఉన్నావు ఎంతకాలం. కానీ ఏడవటం ఆపేసి ప్రభు దగ్గరికి రాగలిగి ప్రార్థన చేయటం నువ్వు ప్రారంభిస్తే అతి తక్కువ దినాలలోనే నీ జీవితంలో ఒక కార్యం అనేది దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థించే బిడ్డగా నువ్వు మారగలిగితే వారు ఎందుకు పనికివారు? దానియేలు, ఏలియా, అదేవిధంగా దావీదు బలహీనులు, కానీ వారికి ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? ప్రార్థన వల్ల మాత్రమే వారికి ధైర్యం వచ్చింది. రోజున ప్రార్థన ద్వారా మాత్రమే నువ్వు ఏ పరిస్థితినైనా ఎటువంటి శత్రువునైనా నువ్వు ఎదుర్కొనగలవు. ఈ మధ్యాహ్న వేళ కూడా ప్రార్థించే బిడ్డగా నువ్వు మారగలిగితే, ఆయన అంటున్నాడు కదా, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. నువ్వు ఆయన సన్నిధిలో ఏ క్షణం యథార్థంగా ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన నీ ప్రార్థన బట్టి ఆనందిస్తూ ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ పరిస్థితులు ఎలా ఉన్నా కార్యం చేయాలని ఆశతో నువ్వు, కార్యము జరగాలని ఆశతో ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఉన్నావు. కానీ ఎక్కడెక్కడో తిరిగావు, వేటినో నమస్కరించావు, వేటినో పూజించావు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించే అలవాటు మాత్రం మర్చిపోయిన బిడ్డగా నువ్వు ఉన్నావు. ఈ మధ్యాహ్నం వేళ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, ప్రార్థనే ప్రతి పరిస్థితిని మార్చేది. ప్రార్థన ద్వారా ధైర్యాన్ని మనం పొందుకుంటాం. ఆ ధైర్యమే మనకుంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం చక్కగా నిలబడగలం. ఏ అపాయమా రాని, నేను చేస్తే నా ప్రార్థన నాకు తోడుగా ఉందని ధైర్యంగా ఉంటాం. కలవరాల ఆందోళన రాని, నా ప్రార్థన ఎక్కడికి పోదు, నా ప్రార్థన నాకు వెన్నంటి ఉంటుందని నువ్వు ఎరిగి ధైర్యంగా నువ్వు నిలబడగలుగుతావు. రోజున ఈ పరిస్థితులన్నీ ఎలా ఉన్నా సరే ప్రార్థించే స్థాయిలోకి, ప్రార్థించే బిడ్డలుగా నువ్వు మారగలిగితే ఒక కార్యాన్ని నువ్వు సొంతం చేసుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. దానియేలు అలా రాజు యొద్దకు వెళ్ళి బ్రతిమలాడుకుంటున్నాడు. కొంత సమయం నాకు ఇవ్వయా, నీ కలను, నీ భావాన్ని నేను తెలియచేస్తానని. అప్పుడు ఏం చేశాడంటే, దానియేలు, అతని సహోదరులు, స్నేహితులు ముగ్గురు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వెళ్ళి, ఆ కళ ఏంటయ్యా, ఆ కళ భావం ఏంటని చుట్టుప్రక్కల వారిని అడగట్లా, ఇరుగు పొరుగు వారిని అడగట్లా, కుటుంబ సభ్యులను అడగట్లా. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు నలుగురు కలిసంట ఒక గదిలోనికి పోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలుపెట్టారంట. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు స్నేహం ఎవరితో ఉంది? ప్రార్థించే బిడ్డలతో ఆయన స్నేహం ఉంది.
ఈ రోజున నీ స్నేహం ఎవరితో ఉంది? దానియేలు స్నేహం ప్రార్థనా యోధులతో ఆ స్నేహం ఉంది. దేవుని సన్నిధిలో వెళ్ళి వారు ప్రార్థన చేస్తున్నారు. ఏ రోజైనా ప్రార్థించే బిడ్డను నీ స్నేహితునిగా మార్చుకున్నావా? నీ స్నేహితురాలుగా నువ్వు మార్చుకున్నావా? అందరూ కలిసి ప్రార్థించే ఆలోచన ఎప్పుడైనా మీకు వచ్చిందా? కానీ దానియేలు మాత్రం ప్రార్థన వీరులను స్నేహితులుగా మార్చుకుని ఆ రాజు కనిన కలభావాన్ని తెలుసుకుంటకు దేవుని సన్నిధిలో ఏకాంతముగా ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. అప్పుడంట ఆ ప్రార్థన త్రోసివేయని దేవుడు, ఆ నలుగురు చేస్తున్న ప్రార్థనను వినిన దేవుడు రాజు కనిన కలను తెలియచేశాడు. ఆ కళకు భావాన్ని వివరించాడు. ఆమేన్. ఈరోజు ఎప్పుడైతే ఆ కళను దేవుడు దానియేలుకు తెలియచేశాడో, ఆ దానియేలు పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి ఆ కళను భావాన్ని తెలియచేసినప్పుడు దానియేలును ఆ రాజు అనేక బిరుదులతో సత్కరించి సన్మానించాడు. ఆ రాజ్యంలో రాజు ఏ పని చేయాలన్నా దానియేలు ఆలోచన లేకుండా ఈ రాజు ఏ పని చేయటం లేదంట. ఒక ఉన్నతమైన స్థితిలోనికి దానియేలు వెళ్ళిపోయాడు. రోజున నీ పరిస్థితి మారాలన్నా, ఎంతకాలముగా నువ్వు అభివృద్ధి అనేది చూడకుండా అలాగే ఉంటున్నావేమో, కానీ దేవుడు ప్రార్థించే స్థాయిలోనికి నువ్వు వస్తే, దేవుడు కనుక ఒక్కసారి నిన్ను దర్శిస్తే నీ తలరాతను, నీ దిశను, నీ దశను, నీ చరిత్రను ఆయన మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అనేకులకు నిన్ను ప్రయోజనకరంగా దేవుడు నిలబెడతాడు. అనేకులకు నువ్వు ఆలోచన చెప్పే బిడ్డగా దేవుడు నిన్ను మార్చుతాడు. ఆ రాజుకి ఆలోచన ఏదైనా రావాల, సలహాలు సూచనలు ఏది కావాలన్నా దానియేలును సంప్రదించిన తర్వాతే ఆ రాజ్యంలో ఏ పని చేయాలన్నా ఆ రాజు పూనుకునేవాడంట. ఎక్కడ దానియేలు, ఎక్కడ రాజు, అక్కడ రాజు పక్కన కూర్చుండే స్థాయికి దానియేలు వెళ్ళిపోయాడు. ఎలా జరిగింది ఇదంతా? దానియేలు, షడ్రకు, మెషకు, అబ్దెగోలు కలిసి ఆడుకోలేదు, కలిసి పిచ్చాపాటి సంభాషణలు చేయలేదు. కలిసి ఏం చేశారంటే ఆ నలుగురు స్నేహితులు దేవుని సన్నిధిలో సమకూడి ప్రార్థన చేశారు. ప్రార్థన చేయటం వల్ల దేవుడు ఆ బిడ్డలకు ఆ యొక్క విషయాన్ని తెలియచేశారు. ఈ రోజున నీవు కూడా ప్రార్థించే బిడ్డగా నువ్వు మారగలిగితే దానియేలుకి ఎలాగూ తెలియచేశాడో నీకు కూడా జరగబోయే అనేక విషయాలు దేవుడు నీకు తెలియచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీ కుటుంబంలో జరగబోయే అనేక విషయాలు దేవుడు నీకు తెలియచేస్తాడు. నీ సంఘములో జరగబోయే అనేక విషయాలు నీకు దేవుడు తెలియచేస్తాడు. నువ్వు ఎలా అభివృద్ధి పదాన్ని వెళ్ళాలో దేవుడు నీకు తెలియచేస్తాడు. ఓటమి పాలవుతున్న పరిస్థితుల నుండి ఎలాగో నువ్వు విడుదల పొందాలో దేవుడు నీకు తెలియచేస్తాడు. ఈ భాగ్యం, ఈ ధన్యత ఎవరికంటే ప్రార్థించే వీరులకు మాత్రమే ఈ భాగ్యం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించే వారికి మాత్రమే రానున్న దినాలలో ఏమేమి జరుగుతాయో తెలుస్తాయి. అట్టి కృపను, తలాంతులను దేవుడు ఆ బిడ్డలకు అనుగ్రహిస్తాడు. ప్రార్థించకుండా నువ్వు ఎంతకాలం ఉండినా బ్రతుకుతున్నామన్న పేరు మాత్రమే, నీ వల్ల ఉపయోగం ఏమీ లేదు. ప్రార్థించే విశ్వాసిగా నువ్వు మారగలిగితే అనేకులకు దీవెనకరంగా మారుతావు. నీ కుటుంబానికి దీవెనకరంగా, నీ సంఘానికి, సేవకులకు, నీ గ్రామానికి దీవెనకరంగా నువ్వు మారుతావు. ఆ దానియేలు రాజ్యానికి ఎలాగూ దీవెనకరంగా మారాడో నీవు కూడా ఒక దీవెనకరమైన బిడ్డగా నువ్వు మారాలని ఆశ నీవు ఉంటే ప్రార్థించే బిడ్డగా ప్రార్థనను ఈ దినం మొదలుకొని ప్రార్థన నేను చేసుకుంటానయ్యా, ప్రతి విషయంలో ఈ సన్నిధి నీ మీద ఆధారపడతానని ఒక తీర్మానం అనేది చేసుకోగలిగితే దానియేలు చక్రవర్తి ఎదుట ఎలాగూ నిలబడ్డాడో ధైర్యంగా, ఆ చక్రవర్తి ఆ కలభావాన్ని తెలియచేసినప్పుడు అనేక బిరుదులు, అనేక సన్మానాలు ఎలాగూ చేశాడో
నువ్వు ప్రార్థిస్తున్న ప్రతి సందర్భంలో కూడా నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ కార్యములన్నీ నెరవేరుస్తూ నిన్ను అనేక మందిలో దేవుడు నిన్ను సన్మానించుటకు, అనేకులు ఎదుట దేవుడు నిన్ను హెచ్చించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ రోజున దేవుడు అంటున్నాడు కదా, అటువంటి ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉంటే సంతోషం. కానీ ప్రార్థనలో అనేది దేవుడు అంటున్నాడు విసుగక ప్రార్థన చేయాలి అని దేవుడు అంటున్నాడు. ప్రార్థిస్తున్నావు కానీ విసుగుదల అనేది చెందకుండా ఇంకనూ ఆ ప్రార్థనలో ఎదగాలని ప్రభు ప్రేమలో తెలియచేస్తున్నాను. ఇంకా ప్రార్థించని బిడ్డలైతే ప్రార్థనను ఆరంభించండి. దేవుడు ప్రతి విషయంలో దేవుడు మనకు తోడై ఉండి ఆ ప్రార్థన వల్ల మాత్రమే మనకు ధైర్యం కలుగుతుంది. ఎవరి ఎదుటైనా మనం నిలబడగలుగుతాం. శత్రువుల ముందైనా, ఎవరి ఎదుటైనా, అధికారుల ముందైనా, రాజులు ఎదుటైనా, చక్రవర్తుల ఎదుటైనా మనం నిలబడగలిగేది. మనకు కావాల్సింది ధైర్యం ఎక్కడి నుండి వస్తుంది అంటే ప్రార్థన వల్ల మాత్రమే అని విషయాన్ని గ్రహించి ఇంకనైనా ఒక తీర్మానం చేసుకుని ప్రార్థనే మన ప్రతి పరిస్థితిని మారుస్తుందని గుర్తిరిగి ఒక ప్రార్థన యోధుడిగా, ఒక ప్రార్థన యోధురాలుగా మనం మారుతాం. దేవుడి మాటలను దీవించి మన వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించి వృద్ధిపరచును గాక. ఆమేన్. ప్రార్థన